ఈ రబీలో కూడా కుడియడంగా పోయినసారి వర్షాకాలంలో ఎంత అయితే పంట వేసామో వీలైన కాడికి మళ్ళీ అంత పంట వేస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఐడల్ ప్రాజెక్టులు రెండు కూడా ఇరు రాష్ట్రాలకి చెందినవి కాబట్టి శ్రీశైలం సాగర్లో లెవెల్స్ బాగా పడిపోతాయి అని చెప్పి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాను. ఆ పక్క రాష్ట్రంతో సంప్రదించుకోవాలి, మన వాటాని మనం దక్కించుకోవాలి. రేపు రబీలో పంటలకు ఏ ఇబ్బంది రాకుండా అటు సాగునీటి ఒక అడుగు అనుకున్నా పర్వాలేదు, కానీ మీ శాఖ పరంగా ఒక సెకండ్ తప్పున్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ డిమాండ్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేసే పరిస్థితి ఉండాలి. ఎన్ని లక్షల కోట్ల ఎకరం పండించింది అనేది కాదు, ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు అనేటటువంటి కీర్తి బట్టి గారికి రావాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికీ నేను నీటి వినియోగం తగ్గించడానికి, మీ పవర్ వినియోగం తగ్గించడానికి డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా రైతులందరూ కూడా కష్టపడి నీటిని ఆదా చేస్తున్నారు, మీ పవర్ని కూడా ఆదా చేస్తున్నారు. దేశంలో అందరికంటే ఎక్కువ పంట పండిస్తున్నాం. ఈరోజు అన్ని రికార్డు స్థాయిలో పంటలు పండినాయి. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అది ప్రజలు మనం నిలపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి విద్యుత్ శక్తి అధికారులు ఇద్దరూ చాలా మనం 104 కేసెస్ వల్ల 8 క్యాండిడేట్స్కి మనం ఇవ్వలేకపోతున్నాము. 92 క్యాండిడేట్స్కి అక్రాస్ 10 డిస్ట్రిక్ట్స్లో మనం ఈరోజు రిక్రూట్మెంట్ అనేది